ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నీ పేరేంటి? కుమార్. వయసు? 36. అమ్మా నాన్నల పేర్లు? నాన్న పేరు మాణిక్యం, అమ్మ పేరు పార్వతి. నీ పేరు? జగన్నాథం. వయసు 42. నాన్న పేరు చంద్రయ్య, అమ్మ పేరు రమణమ్మ. నీ పేరేంటి? రాజు. వయసు? 27. అమ్మా నాన్న? నాన్న పేరు శంకరయ్య, అమ్మ పేరు సీతాలు. పేరేంటి? సూర్య. వయసు? 32. నాన్న పేరు? నాన్న పేరేంటి? అమ్మ పేరు? అమ్మ పేరేంటి? తెలియదురా. అదే 100 సార్లు చెప్పాను కదా. తెలియదు 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 తెలియదు. విసిరి పారేసింది. నేను పుట్టినప్పుడే నన్ను విసిరి పారేసింది. ఊరు మొత్తం భోగి పండుగ చేసుకుంటున్నారు. అందరూ చెత్తా చెదారం నిప్పుల్లో వేస్తున్నారు. మా అమ్మ నన్ను విసిరి పారేసింది గూడ్స్ బండిలో. ఆవిడెవరో కూడా నాకు తెలియదు. చాలా ఇప్పుడు మీరు వచ్చి గుర్తుపట్టచ్చు సార్. చేసింది ఇతనేగా? చెప్పండి సార్. తెలియడం లేదు. ఇంకోసారి సరిగ్గా చూసి చెప్పండి సార్. సరిగ్గా తెలియటం లేదు సార్. కరెక్ట్గా చూసి చెప్పండి సార్. లేదు, నాకు జ్ఞాపకం లేదు సార్. నేను ఖచ్చితంగా చెప్పలేను. సారీ. నిజము చెప్పు నిజము చెప్పు నిజము నీకు రక్షరా. ఎంత వారలైనా కూడా నీకు ఎదురు నిలిచినా నిజము చెప్పు నీకు భయమదేలరా. గుండె పగిలి నీకు మదిన శోకమెంత పొంగినా నిజము చెప్పు నిజము నీవు చెప్పరా. పైన ఉన్న మిన్ను విరిగి మన్ను పైన కూలినా నిజము చెప్పు నీవు నిజము చెప్పరా. చిన్నతనంలో నాకు నీతులు నిన్ను ఊరిపోసారే, మర్చిపోయారా? మీకు భార్య ఉంది, ఒక్కడికి నేనున్నాను. ఆ దేవరాజ్ సూర్య మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయమా? ఎంత వారలైనా కూడా నీకు ఎదురు నిలిచినా నిజము చెప్పు ఏల భయము నీకురా. మా నాన్నకి భయమా? సార్, ఉయ్యూరు నుంచి 50 మంది ఏదో పిటిషన్ తీసుకొచ్చారు సార్. అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? పదమూడు 14 ఏళ్ళుంటాయి. ఆ రోజు ఏదైనా పండగ? భోగి. ఊరంతా పనికిరానివి అక్కర్లేనివి విసిరి పారేస్తున్నారు. నేను అప్పుడే పుట్టిన బిడ్డను విసిరి పారేశాను. గూడ్స్ బండిలు ఉన్నట్టుండి అడుగుతున్నారు. ఏం లేదు కళ్యాణి, ఏం లేదు. ఎవరు ఏది కావాలని అడిగినా మీరు లేదని చెప్పరట్టుగా, నిజమేనా? ఎవరు అడిగినా లేదని చెప్పరా? ఏ నేను అడిగితే ఏం కావాలి నీకు? లేదని చెప్పరుగా?
చెప్పండి. లేదని చెప్పను. అయితే లేవండి, నాతో రండి. ఎక్కడికి? గుడికి మిమ్మల్ని తీసుకొస్తానని మొక్కుకున్నాను. రండి, మీకు తొందరగా పెళ్ళవద్దా? అందుకే మొక్కున్నాను. బయలుదేరండి. తిరుగుతాం. पूर्वोक्त देवंगन विशेष प्रतिष्ठाधामस्याम यजमानस्याम भारद्वाजगोत्रस्य कृष्णमूर्तिनामधीनस्य सह कुटुंबस्य सर्वाभीष्टफलसिद्ध्यर्थं महाविष्णुप्रीत्यर्थं महाविष्णुपूजाख्यं करिष्यामः। ओम केशवाय नमः, ओम नारायणाय नमः। ఎవరా దేవరాజ్? ఎవరు చేశారు? సూర్య. ఈ ఊరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఎందుకు ఇది తప్పులు జరుగుతున్నాయి? ఇద్దరి వల్ల. ఏదైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయి. ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి? ఏమిన్నావు? ఓ ఆ సుబ్బలక్ష్మి. అదే దేవా, మన పాండు లేడు, పాండుగాడి బామ్మ. ఎవరది? ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా? ఆవిడ నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా. మొహం చూస్తే తెలియడంలా. అయ్యో భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతాది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు. ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు. మాకు పసుపు కుంకాలు ఇచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి. ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధు? బాగలేదండి. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువని అడగడం? నీ
నీకు సూర్య నచ్చాడా? చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ సూర్యకి ఏం తక్కువ? సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏమిటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంత పొగలేదు, అంతేగా. శ్రీనివాస్ అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు. ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు. నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు. సాయం కోసం ఎవరైనా వస్తే 4 డబ్బులు ఇస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడాడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుర్ని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం అన్నీ. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను.